గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధిని ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలం చింతలపాలెంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొని స్వయంగా చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేస్తూ పరిశుభ్రతపై ప్రజలకు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించిన మంత్రి మన ఇల్లు, మన వీధి, మన గ్రామం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని, పరిశుభ్రమైన గ్రామాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను, 40 లక్షలతో అభివృద్ధి చేసిన గాంధీ పార్కును మంత్రి ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి చిన్నారులకు అందిస్తున్న ఆహారం, కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందంటూ చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏడాదికి 2వ విడత అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే కొనియాడారు. వైసీపీ నేతల విమర్శలకు స్పందించిన మంత్రి గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీనని విమర్శించారు. ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి 11 స్థానాలకు పరిమితం చేశారంటూ వ్యాఖ్యానించారు. పరిశుభ్రత, అభివృద్ధి, సంక్షేమం అనే 3 లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ప్రజల సహకారంతో స్వర్ణాంధ్ర సాధన సాధ్యమవుతుందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. కాలువ తీస్తే నీళ్లు పోతాయి. కాలువ తీస్తే నీళ్ళు సబ్బు ఏ సబ్బు తీసుకుంటా? ఎక్కడా బాబు నువ్వు? ఎంపీడీఓ గారు, పంచాయతీ సెక్రటరీ గారు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈసారి సార్ వచ్చేటప్పటికి మళ్ళీ మనము ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా సత్యం నీకు ఇంకా వాసన నువ్వు పసుపు రంగు పూసుకోవట్లేదు సత్యం పడతారా? 25 దాదాపుగా 240 క్వింటాలు 240 కేజీలు వచ్చింది. మొత్తం యూరియా సంచులు 4 7 ఒకటి ఇచ్చారు. అదే ఇక్కడ కూడా 4 రావాలా? అవసరం లేదు సార్. అంటే ఈ ఇల్లు డోసును బట్టి ఎక్కువ వాడతాం. కాదు ఇప్పుడు మొత్తం యూరియా ఇక్కడ మోతాదు 87 కిలోలు 21 కేజీలు వాడాలి సార్. వాడాలి. ఆయన 3 విడతలకు వాడాలి. ఆ 3 విడతలు ఫస్ట్ డోస్ లో 50 4 బ్యాగులు అంటే ఎన్ని కేజీలు? 4 బ్యాగులు అంటే 40 40 4 5 22 క్వింటాల్ 180 కేజీలు 180 కేజీలు. ఇక్కడ మీరు 87 కేజీలు చెప్పారు. 87 కేజీలు యూరియా కావాలని చెప్పారు ఇక్కడ. 87 కేజీలు యూరియా కావాలంటే బ్యాగుకి ఎన్ని కేజీలు? 45. మీరు ఇస్తే 2 బ్యాగులు ఇవ్వాలి కదా, 4 ఎందుకు ఇచ్చారు? 46% ఉంటుంది కదా సార్ యూరియా. 46% ఉంటుంది కాబట్టి బ్యాగులు పెరిగి పర్సెంటేజ్ ఆఫ్ యూరియా దాంట్లో ఎన్లో ప్రజాప్రతినిధులతో పాటు గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా అవగాహన కలిగించుకోవాలి. దీనిని చేసుకోవాలంటే స్వచ్ఛ గ్రామం, ఈ చింతలపాలెం స్వచ్ఛంగా రావాలి. ఈ గ్రామాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన. తద్వారా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఆనందదాయకమైన ఆంధ్రప్రదేశ్ని సాధించడం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన లక్షణం. దానిలో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈ చెత్తని తీసుకొని భాగంగా మనం పంపించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ పంచాయతీలు కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామాల్లో కూడా ట్యాక్స్ కలెక్షన్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి అభినందించారు. QR కోడ్ ద్వారా కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు ట్యాక్స్ కలెక్షన్ వినూత్నంగా చేశారు. ఈ సంవత్సరం కూడా చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేసి గ్రామ అభివృద్ధికి వారు తీసుకొస్తే గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కోసం
అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులు ప్రమోషన్ కల్పించిన ద్వారా పంచాయతీరాజ్ శాఖలో వినూత్నమైన సంస్కరణలకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారు. దాని ఆచరణకి వారు విశేషంగా కృషి చేసిన విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకునే అవసరం ఉంది. ఇంకా మనం ఈరోజు తీసుకున్నట్టయితే అంగన్వాడీ సెంటర్లో ఈరోజు మనకు వాళ్ళకి ఇండక్షన్ స్టవ్ ఇవ్వటం, ఆర్ఓ ప్లాంట్లు ఇవ్వటం, వాళ్ళకి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం ఇవ్వటం అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా అంటే గ్యాస్ని ఈరోజు కన్నా కూడా ఇండక్షన్ స్టవ్ అనేదాన్ని ఇచ్చి దాని ద్వారా వంట చేయాలని చెప్పేసి ఆ స్టవ్లు కూడా ఇవ్వడం జరిగింది. వారు అందరి ఇళ్లలో కూడా వీలైతే ఏది అంగన్వాడీ స్టవ్ ఒకసారి తీసుకురామ్మా, ఇండక్షన్ స్టవ్ ఒకసారి తీసుకురామ్మా. ఆ స్టవ్ మనం కూడా వాడుకున్నట్లయితే గ్యాస్ పొదుపు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. 2, ప్రతి గ్రామాల్లో విద్య అనేది చాలా ఇంపార్టెంట్. మన విద్యాశాఖ మధ్య స్కూల్స్ తెరిచారు. స్కూల్ వాతావరణం శుభ్రంగా ఉండాలి, పరిస్థితి ఉండాలి. పిల్లలకి కూడా ఈ స్వర్ణాంధ్ర ముస్తాబ్ అనే కార్యక్రమం స్కూల్లో పోవాలంటే వాడు శుభ్రంగా తలదూకొని గోర్లు తీసుకొని నీట్గా ఉంటేనే క్లాసులో పోనిస్తారు. లేకపోతే బయట నీళ్లు పెట్టి చేతులు కడిగించి తలదూపించి దానికోసం ఒక అద్దం పెట్టి పౌడర్ కూడా స్కూల్లో పెట్టి ముస్తాబ్ అనే కార్యక్రమం చిన్నపిల్లల్లో నుంచే ఒక స్వచ్ఛత శుభ్రత నేర్పించే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రిగా తీసుకున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటన్నిటి లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి నాంది పడాలి. శుభ్రంగా మహాత్మా గాంధీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యంలో భాగంగా ఇవన్నీ రావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలియజేసుకుంటూ ఈరోజు మన స్వర్ణ గ్రామ కార్యాలయం ఇందాక మా అధికారి గారు చెప్పారు, మనమిత్ర యాప్ ఇది లోకేష్ గారు తీసుకొచ్చారు. దాదాపుగా 1000 సర్వీస్ ఇందులో ఇస్తున్నాం మనం. మీ ఫోన్ టికెట్ల దగ్గర నుంచి, ట్రైన్ టికెట్ల దగ్గర నుంచి, తిరుపతి దర్శనం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి ఏం కావాలన్నా మీ ఫోన్లో మనమిత్ర యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ రైతు పాస్ పుస్తకాలతో సహా ఇందులోనే మనమిత్రలో బుక్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది. అది స్వర్ణగ్రామ శాఖలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అమలు చేస్తున్నాం. ఇక్కడ ఇందాక మీకు ఇంకోటి ఏంటంటే మీరు డిజీ లాకర్ అనే ఒక సిస్టమ్, మీ ఆధార్ కార్డుతో మీ పేరు మీద ఒక లాకర్ ఆన్లైన్లో పెట్టుకొని మీ సర్టిఫికేట్ భద్రపరిస్తే మీరు తప్పితే ఎవరు ఓపెన్ చేయరు. బయటకు పోతే కొంతమంది పోలీసులు బండి పట్టుకున్నారంటే ఫోన్లో కార్డు చూపించమంటారు. కాదు, మీరు డిజీ లాకర్ ఓపెన్ చేస్తే మీ సర్టిఫికేట్లు కూడా అది వేరే వాళ్ళు ఓపెన్ చేయలేకుండా ఏ డాక్యుమెంట్ అయినా మీ ఆస్తి డాక్యుమెంట్స్ కూడా మీరు డిజీ లాకర్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.